హలో ఆల్. లాస్ట్ క్లాస్లో మనం మ్యారేజ్ గురించి డీటెయిల్డ్గా చూసాం, టైప్స్ ఆఫ్ మ్యారేజ్ కూడా. ఇవాళ కిన్షిప్ అనే టాపిక్ని చూద్దాం. కిన్షిప్ అంటే చుట్టాలు. మనకి డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ చుట్టాలు ఉంటారు. వెరీ క్లోజ్గా, కొంచెం దూరంగా, మనం 7 తరాలు అని అంటాం కదా తెలుగులో. వీళ్ళంతా ఒక బాండేజ్ ద్వారా ఒక గ్రూప్గా ఉన్నారు కదా, ఇది కిన్షిప్ అన్నమాట. అది మనకి బ్లడ్ టైస్ ద్వారా అయినా రావచ్చు, అంటే రక్త సంబంధం. ఇలాగైనా మనకి క్లోజెస్ట్ పీపుల్ ఉండొచ్చు, ఒక మ్యారేజ్ ద్వారా ఏర్పడిన క్లోజ్ గ్రూప్ కూడా ఉండొచ్చు. ఇప్పుడు ఏ అనేది ఒక ఫ్యామిలీ, బి అనేది ఒక ఫ్యామిలీ. ఈ ఇద్దరిలో ఇక్కడున్న ఒక అబ్బాయికి ఏలో నుంచి ఒక అమ్మాయికి పెళ్లి చేస్తాం. ఇప్పుడు బి అండ్ ఏ కూడా ఒక చుట్టాలుగా ఫామ్ అవుతారు కదా, మ్యారేజ్ త్రూ వచ్చారు కదా, అట్లా అనమాట. మార్డాక్ ఏం చెప్తారంటే, ఈ కిన్షిప్ అనేది ఒక స్ట్రక్చర్డ్ సిస్టమ్ ఆఫ్ రిలేషన్షిప్. ఆ స్ట్రక్చర్ ఎంత స్ట్రాంగ్గా ఉంటుందంటే ఒక కాంప్లెక్స్ ఇంటర్లాకింగ్ టైస్తో ముడిపడి ఉంటుంది. అంటే విడదీయరాని బంధాలు, ఇండైరెక్ట్గా అలాంటి బంధాలతో ముడివేయబడ్డారు ఈ కిన్షిప్లో అని మార్డాక్ చెప్తున్నారు. మెల్సర్ ఏం చెప్తున్నారు అంటే, ఇది ఒక సోషల్ గ్రూప్, ఒక సోషల్ రిలేషన్షిప్పే. దేనితో ఫామ్ అవుతుంది ఈ సోషల్ గ్రూప్స్ అనేవి? బయాలజికల్ రిలేషన్ వల్లనో, లేకపోతే పెళ్ళిళ్ళ వల్లనో, లేకపోతే లీగల్గా ఏర్పరిచిన లాస్ వల్లనో. లైక్ లీగల్గా ఎలా వస్తే చెప్పండి, దత్తత. ఇప్పుడు దత్తత తీసుకోవడం అంటే, మీరు ఎవరైనా బేబీని అడాప్ట్ చేసుకుంటే మీ బేబీయే. తర్వాత లేదు నాకు పుట్టలేదు నేను చూసుకున్నంటే కుదరదు. వన్స్ దత్తత తీసుకుంటే యూ హ్యావ్ టు బీ లైక్ ఎ పేరెంట్, రైట్? గార్డియన్షిప్ వల్ల ఇవన్నీ రకాలుగా ఫామ్ అయ్యేది కూడా కిన్షిప్ అని చెప్తున్నారు. అయితే ఈ పర్టికులర్ పారా చూడండి, ఇది కొంచెం వర్బలీ టెక్నికల్గా ఉంటుంది, చదివితే అర్థం కాదు, బట్ సింపుల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇప్పుడు కిన్షిప్ వేటి మీద ఫామ్ అవుతుంది అనే ఫ్యాక్టర్స్ మనం చూసాం కదా. ఈ కిన్షిప్ని ఈజీగా అర్థం చేసుకోవడానికి 2 రకాలుగా చూడొచ్చు, 2 టైప్స్. ఫస్ట్ వచ్చి కాన్సాంగ్వినస్ కిన్షిప్, సెకండ్ వచ్చి ఎఫినల్ కిన్షిప్. సింపుల్గా చెప్తా. కాన్సాంగ్వినస్ అంటే రక్త సంబంధం, బ్లడ్ టైస్తో వచ్చిన రిలేషన్షిప్. ఇప్పుడు చూడండి, మదర్, ఈ మదర్కి ఒక బేబీ పుడితే సన్కి ఒక అబ్బాయి పుడితే గ్రాండ్ చైల్డ్. ఇప్పుడు వీళ్ళందరూ బ్లడ్తో రిలేటెడ్ కదా, ఇది కాన్సాంగ్వినస్. తర్వాత అఫినల్ కిన్షిప్. అఫినల్ అంటే పెళ్లి ద్వారా ఏర్పడిన రిలేషన్. ఇప్పుడు ఒక ఈ 2 ఫ్యామిలీస్కి పెళ్ళయింది కదా, ఏబీకి పెళ్ళి అయ్యి ఒక అమ్మాయి వేరే ఇంట్లోకి వచ్చింది అనుకోండి, అక్కడ అత్తయ్య, మామయ్య, బావ, తోటికోడలు, ఇదంతా ఏంటి? అఫినల్ కిన్షిప్. వీళ్ళు రక్త సంబంధం లేదు, కానీ మ్యారేజ్ వల్ల ఒక డీపెస్ట్ బాండ్ క్రియేట్ అయిపోయింది. లైక్ మీకు కూడా తెలుసు కదా, వన్స్ అమ్మాయికి పెళ్ళైపోతే లిటరలీ వాళ్ళ ఓన్ పేరెంట్స్తో కూడా కొంచెం డిస్టెన్స్ క్రియేట్ అవుతుంది, కానీ వాళ్ళ ఇన్లాస్ హోమ్తో మాత్రం ఆమెకి స్ట్రాంగ్ టైస్ ఏర్పడతాయి, రైట్? అది ఒక అఫినల్ కిన్షిప్. అయితే ఈ కిన్ గ్రూప్ని కూడా మనం 2 టైప్స్గా డివైడ్ చేయొచ్చు అంట. ఎలా? టు నియర్నెస్ ఆర్ నియర్నెస్ ఆర్ రూల్ ఆఫ్ డిసెంట్. ఈ నియర్నెస్ ఆర్ రూల్ ఆఫ్ డిసెంట్ ఏంటంటే, ఇప్పుడు మనం బేసిస్ ఆఫ్ నియర్నెస్ చూస్తామనుకోండి, అంటే ఎంత దగ్గరి చుట్టం అని మాట్లాడడం. దగ్గరి చుట్టం అంటే ఫస్ట్ ప్రైమరీ కిన్. ప్రైమరీ అంటే ఎవరు చెప్పండి? మన ఫ్యామిలీలో వాళ్ళు. ఫర్ ఎగ్జాంపుల్ నా ఎగ్జాంపుల్ తీసుకుంటే, నా ప్రైమరీ కిన్ ఎవరు? మా నాన్న, మా అమ్మ, మా తమ్ముడు, మా చెల్లి. దిస్ ఈజ్ మై ప్రైమరీ కిన్. నా సెకండరీ కిన్ ఎవరు? నెక్స్ట్ లెవెల్కి మా బాబాయ్, పెద్ద బాబాయ్, చిన్న బాబాయ్, అత్తయ్య, లైక్ మేనత్తయ్య, అలాగా. థర్డ్ టెరిషరీ కిన్ ఏంటి? మా బాబాయ్కి కూడా పిల్లలు ఉండొచ్చు, మా చిన్న బాబాయ్కి అబ్బాయిలు ఉండొచ్చు, వీళ్ళు నా టెరిషరీ కిన్ అనమాట. సో నాకు 3 రకాల కిన్ ఉంది, నా దగ్గరి చుట్టం, నెక్స్ట్ లెవెల్ అలాగా. నెక్స్ట్ రూల్ ఆఫ్ డిసెంట్ ద్వారా వచ్చే కిన్షిప్ ఏంటంటే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక గ్రూప్ ఆఫ్ పీపుల్ని తీసుకోండి, వాళ్ళు ఒక కామన్ యాన్సిస్టర్ని అనుకుంటారు, రైట్? ఆ కామన్ యాన్సిస్టర్, వాళ్ళ కామన్ పూర్వీకులు అని అంటారు. వాళ్ళ దగ్గర నుంచి నెక్స్ట్ జనరేషన్గా వస్తారు కదా, అదే మనం 7 తరాలు అని అంటాం కదా. ఈ 7 తరాలంతటిని ఒక కామన్ యాన్సిస్టర్కి ట్రేస్ చేస్తే రూల్ ఆఫ్ డిసెంట్ అని అనుకోవచ్చు మనం. తర్వాత దిస్ రూల్ ఆఫ్ డిసెంట్ ఈజ్ ఆల్సో డివైడెడ్ ఇంటూ 2 టైప్స్ అంట. ఏంటది? కాగ్నిటివ్ డిసెంట్, యూనిలాటరల్ డిసెంట్.
ఇది సింపుల్గా చెప్తాను. కాగ్నిటివ్ డిసెంట్ అంటే బైలేటరల్ ఆర్ అంబిలీనియల్ ఉంటుంది అంటారు. ఏంటంటే సింపుల్గా బైలేటరల్ అంటే ఏంటి? బై అంటే 2. ఒకవేళ మీరు ఉన్నారనుకోండి, మీరు మీ ఫాదర్ సైడ్ చుట్టాలకి ఎంత ఇంపార్టెన్స్ ఇస్తారో మీ మదర్ సైడ్ చుట్టాలకు కూడా అంతే ఇంపార్టెన్స్ ఇచ్చారనుకోండి, ఈక్వల్, ఎగ్దమ్ ఈక్వల్. మీకు ఆ నాన్నమ్మ ఎంత ఇంపార్టెంటో అమ్మమ్మ కూడా అంతే ఇంపార్టెంట్. అట్లా ఈక్వల్ సైడ్ ఇస్తే దాన్ని బైలేటరల్ ఆర్ బైలీనియల్ డిసెంట్ అని అనొచ్చు. ఓకే, అటు తరానికి ఇటు తరానికి. అంబిలీనియల్ డిసెంట్ అంటే ఏంటంటే ఇక్కడ ఇండివిజువల్కి చాయిస్ ఉంటుంది అనమాట. వాళ్ళ ఇష్టం, వాళ్ళు ఫాదర్ సైడ్ తీసుకుందాం అనుకుంటున్నారా, మదర్ సైడ్ తీసుకుందాం అనుకుంటున్నారా, లేకపోతే వేరే అనుకుంటున్నారా. ఇండివిజువల్కి చాయిస్ ఇస్తే అది అంబిలీనియల్. ఒకవేళ చాయిస్ లాగా ఏం లేకుండా రెండు సైడ్స్కి ఈక్వల్ ఇంపార్టెన్స్ ఇస్తే అది బైలీనియల్. అర్థమైందా? నెక్స్ట్ యూనిలాటరల్ డిసెంట్ అంటే యూని అంటే ఒకటే, ఒక లీనియర్గా వెళ్తుంది. ఈధర్ మీరు ఫాదర్ సైడ్ తీసుకున్నారు అనుకోండి ప్యాట్రిలీనియర్ అంటారు. మదర్ సైడ్ డిసెంట్కి ఇంపార్టెన్స్ ఇస్తే అంటే అక్కడ నుంచి మీ లీనియేజ్ని ట్రేస్ చేస్తే మ్యాట్రిలీనియర్ డిసెంట్ అంటారు. అంతే, సింపుల్. నెక్స్ట్ వచ్చేసి కిన్షిప్ కెన్ బి అనలైజ్డ్ విత్ ఇన్ ఫ్యామిలీ ఆర్ బియాండ్ ఫ్యామిలీ. ఇది నేను మీకు ఆల్రెడీ ఒక చిన్న లైట్ సెంటెన్స్లో చెప్పా. విత్ ఇన్ ఫ్యామిలీ అంటే ఇప్పుడు చూడండి, నా ఎగ్జాంపుల్ తీసుకోండి. వేద హ్యాజ్ అ ఫాదర్, మదర్, సిస్టర్, బ్రదర్, రైట్. నేను మా ఫాదర్కి ఒక డాటర్, రైట్, అది నా ప్రైమరీ రిలేటివ్. మదర్కి ఒక డాటర్ లాగా ఉన్నాను, నా సిస్టర్కి ఒక సిస్టర్ లాగా ఉన్నాను, నా బ్రదర్కి ఒక సిస్టర్ లాగా ఉన్నాను. ఇలా నేను ఒక్కటే పర్సన్ని, కానీ నాకు 4 పీపుల్తో 4 డిఫరెంట్ రిలేషన్. ఇదంతా నా ప్రైమరీ రిలేటివ్ అనమాట. సెకండరీ టెరిషరీ అంటే ఏంటి? మనం అవుట్ సైడ్ ది ఫ్యామిలీ కూడా వెతుక్కున్నాం అనుకోండి, బాబాయ్, పిన్నిలు, దెన్ మన కజిన్స్, ఇది సెకండరీ టెరిషరీకి వెళ్తుంది. నెక్స్ట్ కామన్ యాన్సెస్టర్ అని అనుకుంటామని చెప్పాను కదా. ఇప్పుడు ఒక గ్రూప్ ఆఫ్ ఫ్యామిలీ జనరేషన్స్ బై జనరేషన్స్ ఒక కామన్ యాన్సెస్టర్ని పెట్టుకుంటారు. లైక్ ఇప్పుడు మార్కండేయ లేకపోతే దత్తాత్రేయ, ఇలా ఒక కామన్ యాన్సెస్టర్. ఆయన మనిషి అయి ఉండొచ్చు, లేకపోతే కొంతమంది దేవుడు అని కూడా భావిస్తారు. ఆయన నుంచి డిసెంట్ని తీసుకుంటే దట్ ఈస్ రూల్ ఆఫ్ డిసెంట్ అనమాట, కామన్ యాన్సెస్టర్ లాగా. నెక్స్ట్ మనం క్లాన్ అనే విషయానికి వస్తే కిన్షిప్లో క్లాన్ అంటే ఏంటి? వంశోద్ధారకుడు, మా వంశం ప్రతిష్ట, ఇలా అంటారు కదా. సో ఈ వంశం అనేది మనకి దేనికి ఉపయోగపడుతుంది ఈ సొసైటీలో అంటే ఒక కార్పొరేట్ యాక్టివిటీ అండ్ కామన్ వర్షిప్ దీనికి ఉపయోగపడుతుంది అనమాట. ఇప్పుడు మనం చాలా రకాల వంశాలు చూస్తాం సొసైటీలో, బట్ చాలా మంది దాన్ని అంత సీరియస్గా తీసుకోరు. కానీ కాస్ట్ బేస్డ్ లీనియేజ్ని మాత్రం సీరియస్గా తీసుకుంటారు, రైట్. మనం వంశం అనేది ఎప్పుడో గొడవల్లో ఏదైనా స్టేటస్ చెప్పడానికి యూజ్ చేస్తాం అంతేగాని దానికి పట్టుకుని రిచువల్స్ని మనం ఫాలో చెయ్యం. కానీ మనకి కాస్ట్ చాలా ఇంపార్టెంట్ అవుతుంది. కాస్ట్ ప్రకారంగా ఏదైనా రిచువల్ కానీ ఏదైనా పద్ధతులు ట్రెడిషన్స్ ఉంటే అవి ఫాలో అవుతాం అన్నమాట. దెన్ నెక్స్ట్ వచ్చేసి ఫెమినల్ కిన్ అండ్ ఫిక్టివ్ కిన్ ఆల్సో ప్రొవైడ్ ఫర్ కామనాలిటీ ఆఫ్ ఇంట్రెస్ట్ అండ్ ఎలిజియన్స్. సింపుల్. ఫెమినల్ కిన్ అంటే ఏంటిది? ఈదర్ బ్లడ్ రిలేషన్ వల్ల వచ్చిన చుట్టాలైనా అవి ఉండొచ్చు, లేదా పెళ్లి వల్ల వచ్చిన వాళ్ళు అయి ఉండొచ్చు, లేదా దత్తత వల్ల వచ్చిన వాళ్ళైనా అయి ఉండొచ్చు. ఈ అన్ని రిలేషన్షిప్స్ని కలిపి మనం ఫెమినల్ కిన్ అని అనొచ్చు. దీనివల్ల కూడా మన సొసైటీలో చాలా గ్రూప్స్, చాలా అలియన్సెస్ ఫామ్ అవుతున్నాయి అని చెప్తున్నాడు. ఫిక్టివ్ కిన్ కూడా ఉంటుందంట సొసైటీలో. ఫిక్టివ్ కిన్ అంటే ఏంటంటే బ్లడ్ వల్ల రాలేదు, పెళ్లి వల్ల రాలేదు, దత్తత వల్ల రాలేదు, ఇవన్నీ కాకుండా ఇంకొక రిలేషన్ వచ్చింది అనుకోండి, దట్ ఈస్ ఫిక్టివ్ కిన్. మనం ఫ్రెండ్స్ అనుకోండి, ఇప్పుడు కొంతమంది ఏ బంధం లేకుండా కూడా కలిసి ఉంటారు, దానికి ఒక పేరు పెట్టరు, ఆ పేరు పెట్టని రిలేషన్షిప్సే ఫిక్టివ్ కిన్. ఇవి కూడా మనకి సొసైటీలో కనిపిస్తాయి అని చెప్తున్నారు, అంతే. సో ఈ కిన్షిప్ అనేది దీనికి డ్యూయల్ రోల్ ఉందన్నమాట, డ్యూయల్ ఫేస్. ఏంటిది అది? ఒక సైడ్ ఏమో గ్రూపులు ఫామ్ అవ్వడానికి కిన్షిప్ హెల్ప్ అవుతుంది, అవునా. చాలా సోషల్ గ్రూప్స్, చుట్టాలు, 7 తరాలు మంచి ఒక దగ్గర ఉంటున్నారు. బట్ ఇదే కిన్షిప్ డివిజన్కి కూడా హెల్ప్ అవుతుందంట. డివిజన్ ఎలా అవుతుంది చెప్పండి? కలిసి ఉన్న ఇవే జనరేషన్స్ ఆస్తుల దగ్గరకు వచ్చేసరికి, సక్సెషన్ దగ్గరకు వచ్చేసరికి, డివోర్స్ దగ్గరకు వచ్చేసరికి డివైడ్ అయిపోతూ ఉంటారు. సో ఏదైతే కలుపుతుందో అక్కడ నుంచి మనం డివిజన్ కూడా చూస్తున్నాం. అదే డ్యూయల్ రూల్ అన్నమాట. నెక్స్ట్ కార్వే స్టడీ ఆఫ్ కిన్షిప్ ఆర్గనైజేషన్ ఇన్ ఇండియా. ఐరావతి కార్వే అనే ఈవిడ 1953లో ఈ కిన్షిప్ మొత్తం గురించి ఒక రీసెర్చ్ చేసి దాని గురించి తెలుసుకుందాము అనేసి ఒక స్టడీ స్టార్ట్ చేశారు.
అయితే ఆమె ఇండియా మొత్తాన్ని 4 కల్చరల్ జోన్స్ లాగా డివైడ్ చేశారు. ఎట్లా? నార్త్, సెంట్రల్, సౌత్, ఈస్ట్. సో ఈ 4 జోన్స్లో డిఫరెన్సెస్ ఏమున్నాయి, కిన్షిప్ ఏమైనా సిమిలర్గా ఉందా, ఏదైనా సోషల్ ప్యాటర్న్ ఉందా, ఆ ప్యాటర్న్ని గమనిద్దామని అనుకున్నారు. కాస్ట్ వైజ్ వెళ్దామా అంటే మన దగ్గర ఎన్నో వేల కాస్ట్లు ఉన్నాయి, అవునా? ఒకదానికి సంబంధం ఉండదు, రిచువల్స్ డిఫరెంట్, కాంటెక్స్ట్ డిఫరెంట్, మళ్ళీ హైరార్కీ డిఫరెంట్. పోనీ దగ్గర ఉంటారా ఒక అందరూ అంటే లేదు, మళ్ళీ డిఫరెంట్ ట్రైబల్ పీపుల్ ఎక్కడో అడవిలో హిల్స్ మీద ఉంటారు, మళ్ళీ రూరల్లోనేమో ఎక్కువ కాస్ట్లు ఉంటాయి, అర్బన్లో కాస్ట్లు ఇంకొకలాగా ఉంటాయి. ఇలా కాదు అని చెప్పి ఆమె లింగ్విస్టిక్ ప్రకారంగా వెళ్దాం అనుకుంది. లింగ్విస్టిక్ అంటే లాంగ్వేజ్ ప్రకారంగా ఈ కల్చర్స్ని కంపేర్ చేద్దామని అనుకుంది. సో 3000 సంవత్సరాలకి సంబంధించిన సోర్సెస్ ఏవైతే ఉంటాయో, ఎథ్నో సోర్సెస్ లేకపోతే ఫోక్ లిటరేచర్, మనం జానపద గీతాలు, కథలు, పురాణాలు, సంస్కృత్ టెక్స్ట్లు ఇవన్నీ ఉంటాయి కదా, అవన్నీ తీసి ఏదన్నా మనం కామన్గా మనం ట్రేస్ చేయవచ్చా, లేకపోతే ఎలా ఈ కిన్షిప్ అనేది మారింది ఓవర్ ద ఇయర్స్ అనేది ఆమె స్టడీ చేద్దాం అనుకుంది. సో ఏ ఫ్యాక్టర్స్ని ఆమె దృష్టిలో పెట్టుకొని చేసింది ఈ స్టడీ అని అంటే, ఫస్ట్ చూడండి, కిన్షిప్ టర్మ్స్ ఇన్ ఇండియన్ లాంగ్వేజెస్. రకరకాల లాంగ్వేజెస్ ఉన్నాయి, అవునా? మనం ఫస్ట్ పేపర్లో చూసాం 1652 లాంగ్వేజెస్ ఉన్నాయి దగ్గర అని. మోర్ దెన్ దట్ ఉంటాయి ఇప్పుడు కరెంట్ సొసైటీలో, బట్ సెన్సస్ ప్రకారం 1652 అని చెప్పారు. అలాగే మేజర్గా కూడా మనకు 23 లాంగ్వేజెస్ ఉన్నాయి ఇండియాలో మాట్లాడేవి, రైట్? దాంట్లో తల్లిని ఏమంటారు, తండ్రిని ఏమంటారు, బాబాయ్, పిన్ని. ఇప్పుడు నేను తెలుగు మాట్లాడుతున్నా కాబట్టి ఇవి, మీరు కర్ణాటకకి వెళ్తే ఇవి మారిపోతాయి, మీరు నార్త్కి ఢిల్లీకి వెళ్ళారనుకోండి మారిపోతాయి, రైట్? ఆ కిన్షిప్ టర్మ్స్ని ఆమె స్టడీ చేసింది. తర్వాత ఈ లింగ్విస్టిక్ కాంటెక్స్ట్ వల్ల, ఈ రిలేషన్షిప్స్కి పెట్టిన పేరు వల్ల ఆయా రిలేషన్షిప్స్కి వాళ్ళ బిహేవియర్ ఎట్లుంటుంది, ఆ రిలేషన్షిప్కి వాళ్ళ యాటిట్యూడ్ ఎట్లుంటుంది, అది స్టడీ చేశారు. తర్వాత ఈ కామన్ యాన్సిస్టర్స్ ఉన్నారు కదా, వాళ్ళని ఏమని పిలిచేవారు, వాళ్ళు ఎలా వచ్చారు, రూల్ ఆఫ్ డిసెంట్ చూసింది. తర్వాత ఈ పర్టికులర్ జోన్స్లో పెళ్ళిళ్ళు ఎట్లా చేసుకుంటారు, వాటిల్లో ఏమైనా సిమిలారిటీస్ ఉన్నాయా, అది గమనించారు. తర్వాత మేజర్గా సాంస్క్రిటిక్ నార్త్కి, ద్రవిడిక్ సౌత్కి కంపారిజన్ చేశారు ఆవిడ. ఇప్పుడు మనకి ఆర్యన్స్ అనే వాళ్ళు వచ్చి నార్త్ రీజియన్లో, ఎస్పెషలీ ఇన్ ద వ్యాలీ ఆఫ్ గంగా ఇక్కడ సైడ్ సెటిల్ అయ్యారు అనుకుంటాం కదా, అక్కడ సంస్కృత్ బాగా డెవలప్ అయిపోయింది. అప్పట్లో ప్రైమరీ లాంగ్వేజెస్ సంస్కృత్ ఏన్షియంట్ టైంలో. ద్రవిడియన్లో ఏంటంటే మనకి రీజనల్ లాంగ్వేజెస్ ఉన్నాయి, తెలుగు ఉంది, కన్నడ ఉంది, మలయాళం ఉంది, తమిళ్ ఉంది, రైట్? ఈ రెండింటికి కంపారిజన్ మేజర్గా చేసింది ఆమె, నార్త్కి సౌత్కి. అయితే ఆమె ఏం కనిపెట్టింది అని అంటే, కావే స్పెల్స్ అవుట్ ద కాన్ఫిగరేషన్ ఆఫ్ లింగ్విస్టిక్ రీజియన్స్, ద ఇన్స్టిట్యూషన్ ఆఫ్ కాస్ట్ అండ్ ఫ్యామిలీ బై అండర్స్టాండింగ్ ద ప్యాటర్న్స్ ఆఫ్ కిన్షిప్ ఇన్ ఇండియా. సో ఈమె ఈ లింగ్విస్టిక్ రీజియన్స్ని స్టడీ చేసి ఒక ప్యాటర్న్ ఆఫ్ కిన్షిప్ అనేది ఇచ్చింది. స్పెషల్గా 4 జోన్స్గా ఆమె డివైడ్ చేసింది, మనం ఆల్రెడీ చెప్పుకున్నాము. అయితే ఎస్, ఈమె లింగ్విస్టిక్ ప్యాటర్న్ని స్టడీ చేసింది, ఓకే. కానీ ఒకటి ఏం గమనించిందంటే, ఇండిపెండెంట్గా లేవంట ఈ 4 జోన్స్, ఒకదాని మీద ఒకటి డిపెండెంట్ అయి ఉందంట, ఎంతో కొంత డిపెండెన్సీ కనిపించిందంట. ఎట్లా? ఇప్పుడు మనం మహారాష్ట్ర చూసామనుకోండి, మహారాష్ట్ర కొంత కదను, మనం వెస్ట్ అంటాం మహారాష్ట్రని, బట్ మేజర్గా నార్త్ కల్చర్ మనకు కనిపిస్తుంది బాంబేలో, ముంబైలో, మహారాష్ట్రలో, అవునా? మహారాష్ట్ర, గుజరాత్లో నార్త్ కల్చర్ కనిపిస్తుంది. కానీ మహారాష్ట్రలో ఈమెకి ద్రవిడియన్ ఇంపాక్ట్ కనిపించిందంట, ద్రవిడియన్ ఇంపాక్ట్. అదే మళ్ళీ సౌత్కి వచ్చేసి సౌత్ కల్చర్ చూస్తే ఆమెకేమో అక్కడ సాంస్క్రిటిక్ ఇంపాక్ట్ కనిపించిందంట. ఎగ్జాంపుల్స్ ఇస్తా చూడండి. ఫర్ ఎగ్జాంపుల్ నిజాం స్టేట్ చూడండి, అప్పటి నిజాం ఏరియా, హైదరాబాద్ ప్రిన్స్లీ స్టేట్ చూడండి. అప్పటి హైదరాబాద్ ప్రిన్స్లీ స్టేట్లో మనకి మహారాష్ట్ర నుంచి డిస్ట్రిక్ట్స్ ఉన్నాయి, కరెక్ట్? మరాఠ్వాడా రీజియన్ ఉంది, కన్నడ నుంచి డిస్ట్రిక్ట్స్ ఉన్నాయి, మనకి తెలంగాణ నుంచి డిస్ట్రిక్ట్స్ ఉన్నాయి. ఇదంతా కలుపుకొని హైదరాబాద్ స్టేట్ లాగా ఉండింది, అవునా? తెలుగు స్టేట్స్. సో ఇక్కడ ఏమైందంటే ఆ పర్టికులర్ రీజియన్లో కల్చర్ అనేది స్ప్రెడ్ అయింది, అందుకని మనకు మహారాష్ట్రలో కొంత సౌత్ ఇంపాక్ట్ కనిపిస్తుంది. అలాగే సౌత్లో సాంస్క్రిట్ ఇంపాక్ట్ కూడా కనిపిస్తుంది. ఎందుకు? ఇప్పుడు మనకి చాలామంది బుద్ధిస్ట్ స్కాలర్స్ ఉన్నారు, వాళ్ళు కొంతమంది సంస్కృత్లో రాశారు, నార్త్లో రాసిన సంస్కృత్ లిటరేచర్ తీసుకొచ్చి రీజనల్ లాంగ్వేజెస్లోకి అనువదించారు,
సంస్కృత్ నుంచి మెనీ స్కాలర్స్ పోయిట్స్ వచ్చి ఇక్కడ సెటిల్ అయ్యారు. అట్లా మనకి సౌత్లోనేమో సంస్కృత్ ఇంపాక్ట్, నార్త్ వెస్ట్లోనేమో ద్రవిడియన్ ఇంపాక్ట్ ఈమెకి కనిపించిందంట. సరే, ఎన్ని వేరియేషన్స్ ఉన్నా ఆమెకి 2 మాత్రం కామన్ పాయింట్స్, ఎక్కడ చూసినా ఈ కామన్ పాయింట్స్ కనిపించినాయి అంట ఇండియా మొత్తంలో. ఏంటవి? మ్యారేజ్ అనేది ఖచ్చితంగా వాళ్ళ కాస్ట్లో, వాళ్ళ ట్రైబ్లోనే చేసుకోవడానికి ఇష్టపడుతున్నారంట. ట్రైబల్ పీపుల్ అయితే వాళ్ళ ట్రైబ్లోనే, కాస్ట్ అయితే వాళ్ళ కాస్ట్లోనే చేసుకోవాలి అని అదొక కామన్ పాయింట్ ఉందట ఇండియా అంతా. రెండో కామన్ పాయింట్, మ్యారేజ్ బిట్వీన్ సిబ్లింగ్స్ ఇస్ స్ట్రిక్ట్లీ ఫార్బిడన్. సిబ్లింగ్స్ అంటే అక్క చెల్లి, అక్క తమ్ముడు, వీళ్ళ మధ్యలో పెళ్ళిళ్ళు ఎక్కడా చూడట్లేదు మనం ఇండియాలో. ఇదొక కామన్ పాయింట్. నాకెందుకు సడన్గా గేమ్ ఆఫ్ థ్రోన్స్ గుర్తొచ్చింది. ఎవరైనా ఈ సిరీస్ చూసి ఉంటే యూ విల్ నో వాట్ ఐ మీన్. బట్ ఇండియాలో మాత్రం ఈ కల్చర్ లేదు. ఓకే, సరే. కంటెంపరీ ఇండియన్ సొసైటీలో చాలా చేంజెస్ వస్తున్నాయి అని ఆవిడ చెప్పారు. ఎందుకు ఇంత చేంజెస్? ఇవి కామన్ పాయింట్స్. మనం ముందు కాస్ట్, మ్యారేజ్, ఫ్యామిలీ చూసాం కదా, వీటిల్లో ఏ రీజన్స్ ఉన్నాయో ఇక్కడ కూడా అవే రీజన్స్ ఉంటాయి. ఇండస్ట్రియలైజేషన్, అర్బనైజేషన్, మోడర్న్ ఎడ్యుకేషన్, ఎంప్లాయ్మెంట్, కమ్యూనికేషన్, మొబిలిటీ, సైన్స్ అండ్ టెక్నాలజీ, ఇవన్నీ ఏంటి? సొసైటీ మారుతుంది, ఫాస్ట్ ఫార్వర్డ్ అవుతుంది. కమ్యూనికేషన్, ఇంటర్నెట్, ఎఫ్బి, ఈమెయిల్స్, టీవీ, రేడియో, పెద్ద పెద్ద న్యూస్ పేపర్స్, కాలేజెస్, యూనివర్సిటీస్, ఫ్రీడమ్, రైట్? ఇవన్నీ మనిషిని మారుస్తున్నాయి. ఈ మార్పు వల్ల ఏమవుతుందంటే జనాలు ఒక ప్లేస్ నుంచి కాకుండా వేరే వేరే ప్లేసెస్కి మూవ్ అవ్వాల్సి వస్తుంది. ఈ మూవ్ అయ్యే ప్రాసెస్లో ఒకప్పుడంతా ఊర్లో ఒకే దగ్గర ఉండేవాళ్ళు. ఫర్ ఎగ్జాంపుల్ మా ఊర్లో మా ఇల్లు ఎక్కడైతే ఉందో మొత్తం మా ఊర్లో సగం మంది మొత్తం మా చుట్టాలే ఉంటారు. పక్కన పెద్దనాన్న ఫ్యామిలీ, అటు పక్కే ఒక మామ ఫ్యామిలీ, ఆ పక్కన ఇంకో పెద్దనాన్న, మొత్తం అంతా గుంపు ఇక్కడే ఉంది ఒకే దగ్గర. బట్ ఇప్పుడు అట్లా లేదు. అందరూ సిటీస్కి వెళ్తున్నారు, హైదరాబాద్కి వెళ్తున్నారు చదువుల కోసం. అక్కడ పిల్లలకి జాబ్లు వస్తే ఇంకా అక్కడే సెటిల్ అయిపోతున్నారు. వాళ్ళ ఊర్లోకి వచ్చి ఉండట్లేదు. ఇప్పుడు ఏమైంది? కిన్షిప్ అనేది బ్రేక్ అయింది, రైట్? ఒక 30 సంవత్సరాల కింద అందరూ ఒకే చోటు ఉన్నారు. ఫాస్ట్ ఫార్వర్డ్లో ఇప్పుడు ఎవ్వరు ఒక దగ్గర లేరు. ఎప్పుడో ఏదైనా శ్రీరామనవమి జాతర అయితే వచ్చి మొహాలు చూపించి వెళ్ళిపోతారు. ఇక్కడ ఈ కిన్షిప్ బాండ్ అనేది వీక్ అయిపోయింది. స్పెషల్గా మనం అర్బన్ ఏరియాస్లో చూసామనుకోండి, మనకి లీనియర్గా ఉండాల్సిన క్యారెక్టర్ అంటే ఇద్దరు మదర్ నుంచో లేకపోతే ఇద్దరు ఫాదర్ నుంచో ఉండాల్సిన లీనియేజ్ అనేది రేడియల్ అవుతుందన్నమాట. మనం చాలా చాలా రిలేషన్స్ పెట్టుకోవడానికి ఇష్టపడుతున్నాం ఈ అర్బన్ కల్చర్ ఎక్కువ వచ్చాక. సో దీనివల్ల ఏం ఎఫెక్ట్ అవుతుంది అంటే ఏజ్ ఆఫ్ మ్యారేజ్. ఎవరన్నా ఇప్పుడు 22, 23కి పెళ్లి చేసుకుంటున్నారా? 30 మినిమం. తర్వాత స్పౌస్ ఎవరు కావాలి? ఓన్లీ అమ్మా నాన్న చెప్పినట్టే కళ్ళు మూసుకొని వెళ్ళి తాళి కడుతున్నారా? లేదు, మనకు ఒక చాయిస్. మనం అన్నీ చూస్తున్నాం, వాళ్ళ చదువు, జాబ్, స్టేటస్, ఎవ్రీథింగ్. అలాగే ఎక్కడ ఉండాలి అనేది. ఎంతమంది జాయింట్ ఫ్యామిలీస్ ఉంటున్నారు ఇప్పుడు? యూ క్వశ్చన్. తర్వాత కిన్షిప్ ఫిజన్ అనేది ఎక్కువగా కనిపిస్తుంది. ఫిజన్ అంటే ఏదైనా బ్రేక్ అవ్వడం, డివైడ్ అవ్వడం, రైట్? సో ఈ ఎక్స్టెండెడ్ ఆర్ జాయింట్ ఫ్యామిలీ సిస్టమ్ అనేది మనకు చాలా తక్కువ కనిపిస్తుంది. ఇంకా ఉంది బట్ తక్కువ. ఎందుకు? ఇప్పుడు సాఫ్ట్వేర్ జాబ్స్ ఉన్నాయి అంతా. ఫర్ ఎగ్జాంపుల్ హైదరాబాద్ సిటీ తీసుకుంటే ఐటీ ప్లేస్ అక్కడ గచ్చిబౌలి, మణికొండ, హైటెక్ సిటీ ఇక్కడ ఉంది. ఒక కపుల్కి జాబ్ వచ్చింది అనుకోండి, వాళ్ళు అక్కడే ఆఫీస్కి దగ్గరలో ఉండడానికి ఇష్టపడతారు, రైట్? అంతేగాని ఊర్లో కలిసి ఉండడం కష్టం. వర్క్ ఫ్రమ్ హోమ్ కల్చర్ ఇప్పుడు వచ్చింది కానీ ఎప్పటి నుంచో లేదు. సో న్యూక్లియర్ ఫ్యామిలీస్ తయారవుతున్నాయి, మదర్, ఫాదర్, బేబీ, అంతే. సో ఈ చుట్టాలు, తరతరాలు ఇదంతా డిమినిష్ అయిపోతుంది, డిక్లైన్ అవుతుంది అన్నమాట. ఒకప్పుడు ఈ తరాలు, ఈ రిలేషన్షిప్స్ ఒకరికొకరు హెల్ప్ చేసుకునేవారు, కౌన్సిలింగ్ ఇచ్చుకునేవారు, ఎమోషనల్గా సపోర్ట్ ఉండేది, సింపతి ఉండేది, కనెక్ట్ ఉండేది. ఇప్పుడు అదేం లేదు, మొత్తం పోతుంది. అండ్ ఓల్డర్ రిలేటివ్స్ మీద, మన దూరపు చుట్టాలు, పెద్దవాళ్ళ మీద యంగర్ జనరేషన్స్కి అంత సింపతి, అంత రెస్పెక్ట్ అదేం లేదు. ఎవరిది వాళ్ళు బిజీ అయిపోతున్నారు ఈ ఫాస్ట్ కల్చర్లో. తర్వాత ఇంకొక ఇంపార్టెంట్ ఫీచర్ ఏంటంటే ఈ కిన్షిప్లో డెసిషన్ మేకింగ్ పవర్ అనేది ఒకప్పుడు ఆ ఫ్యామిలీలోని ఎల్డెస్ట్ మేల్ మెంబర్కి ఉండేది, యూజువల్గా తాతయ్య. వాళ్ళు ఏం చెప్తే అది ఫాలో అయ్యేవారు, ఆయనకు భయపడేవారు. ఇప్పుడు అసలు అట్లా ఉందా? నో వేస్. పిల్లలు ఫాస్ట్గా మూవ్ అయిపోతున్నారు, పెళ్ళిళ్ళు చేసుకుంటున్నారు. వాళ్ళకు అర్థమవుతుంది వాళ్ళకు ఓన్ రైట్స్ ఉన్నాయి, లీగల్గా, సివిక్గా, చదువుతో వచ్చిన రైట్స్. ఇవన్నిటి వల్ల వాళ్ళ ఇండిపెండెంట్ డెసిషన్ మేకింగ్ ఎక్కువైపోయింది. పెద్దవాళ్ళు ఏమైనా చెప్పినా
వాళ్ళు వినే స్టేజ్లో ఏం లేరు. బికాజ్ ఒకప్పుడు ఎకనామిక్ డిపెండెన్స్ ఉండేది. తాత దగ్గర 10 ఎకరాలు ఉంటే అక్కడే ఉండేవారు, వ్యవసాయం చేసుకునేవారు, కామన్ పని చేసుకునేవారు, తర్వాత ఆ ప్రాపర్టీ డివైడ్ అయ్యేది. ఇప్పుడు ఏమవుతుందంటే ఆల్రెడీ ఆ ల్యాండ్ అంతా ఇప్పటికే ఫ్రాగ్మెంటేషన్ అయింది. 10 5 అయింది, 5 2.5 అయింది. డివైడ్ అయ్యి ఉన్న థర్డ్ ఫ్యామిలీ ఇప్పుడు ఏమవుతుందంటే ఆ ఇంట్లో ఉన్న అబ్బాయికి పేరెంట్స్ అతని మాట వినకపోతే ఇప్పుడు పేరెంట్స్తో అంత అవసరం లేదు. అతనే 2 లక్షలు సంపాదిస్తున్నాడు నెలకి. సో అతను ఏదైనా సిటీకి మూవ్ అయి తనే ఇల్లు కొనుక్కుంటాడు, నచ్చిన అమ్మాయిని చేసుకుంటాడు, సపరేట్గా ఉంటాడు. సో చాయిస్ ఆఫ్ మేట్స్, పెళ్ళిది, ఏజ్ ఇదంతా ఎక్కువైపోయింది. ఫ్యామిలీ కోసం, స్పెషలీ వంశం కోసం, ఈ పెద్దవాళ్ళ కోసం సాక్రిఫైస్ చేయాలి, త్యాగం చేసి వాళ్ళ కోసం ఏమైనా చేయాలి అనే యాటిట్యూడ్ తగ్గిపోతుంది. ఆల్సో ఇక్కడ కిన్షిప్ తగ్గిపోతుంది అని చూస్తున్నాం. మరి ఏది పెరుగుతుంది? ఫ్రెండ్స్, ఇంటి పక్కోళ్ళు, చుట్టాలు, వర్క్ మేట్స్, ఈ కల్చర్ పెరుగుతుంది అనమాట. కరెక్ట్. తర్వాత ఫ్యామిలీకి ఉన్న ఐడియాలజీ, పిల్లలకు ఉన్న ఐడియాలజీ మ్యాచ్ అవ్వట్లేదు. ఫ్యామిలీలోనేమో చాలా మూఢనమ్మకాలు ఉంటాయి, ఆచారాలు, ట్రెడిషన్స్, కల్చర్ అని. ఇప్పుడు పిల్లలకి సెట్ అవ్వకపోతే అసలు ఎవరు వినట్లేదు. ఇప్పుడు పొద్దున్నే 4 గంటలకు లేచి తలస్నానం చేసి పూజ చేయాలి, ఈ పూజ చేస్తే పిల్లలు పుడతారు, మంచి అవుతుంది అని అంటే అదే టైంకి వాళ్ళకు ఒక అర్జెంట్ కాన్ఫరెన్స్ మీటింగ్ ఉందనుకోండి, ఈజీగా స్కిప్ చేస్తారు. అమ్మ అవన్నీ నమ్మొద్దు, లైట్, నాకు వేరే పని ఉంది, నేను రాలేను, ఎక్సెట్రా ఎక్సెట్రా, ఇలా అనమాట. తర్వాత ఎందుకు ఈ దూరం కూడా వస్తుంది అంటే వాళ్ళు చేసే జాబ్స్, వాళ్ళకున్న స్కిల్స్ అలాంటివి. ఫ్యామిలీని నమ్ముకొని ఉంటే వాళ్ళకి ఎటువంటి స్కిల్స్ రావట్లేదు. ఏదో కామన్ యాన్సెస్ట్రల్ ఆక్యుపేషన్ ఉంటుంది, దాన్నే చేసుకోవాలి, పెద్ద రిటర్న్స్ లేదు, పెద్ద ప్రాఫిట్స్ లేదు, స్కిల్స్ రావట్లే. అదే వీళ్ళు చదువుకొని వేరే ప్లేసెస్కి వెళ్తే వాళ్ళకి స్కిల్ సెట్ వస్తుంది, మంచి వేజెస్ వస్తున్నాయి. సో దీనివల్ల ఎస్ నాకు నా కిన్ కావాలి, నాకు నా ఫ్యామిలీ కావాలి అనే డిపెండెన్సీ తగ్గిపోతుంది. ఇంకొక రీజన్ ఏంటంటే కొత్త కొత్త కల్చర్స్ చూస్తున్నారు వీళ్ళు, డిఫరెంట్ కంట్రీస్కి వెళ్తున్నారు, డిఫరెంట్ రిలేషన్షిప్స్ ఫామ్ చేసుకుంటున్నారు, బయట ఫాస్ట్గా వెళ్తున్నారు. దీనివల్ల కొత్త అవేర్నెస్ వస్తుంది. అరే మనలాగా ఆలోచించట్లేదే వీళ్ళు, వీళ్ళకి ఇంత లిబరల్గా ఉంది, మన ఇంట్లో ఎందుకు ఇంత స్ట్రిక్ట్గా ఉంది, మన ఇంట్లో ఎందుకు వాళ్ళు చెప్పిందే చేయాలి, ఎక్సెట్రా. అండ్ గవర్నమెంట్ కూడా మనకి చాలా లాస్, సోషల్ సెక్యూరిటీ మెజర్స్, చాలా వెల్ఫేర్ యాక్టివిటీస్ తీసుకొస్తుంది, రైట్. ఇప్పుడు మనం ముసలిలం అయిపోయాక మనకి పెన్షన్ రావడం, దీనివల్ల మనకి డిపెండెన్సీ ఏం లేదు, ఆస్తుల మీద డిపెండ్ అవ్వాలి అని చెప్పి. ఫర్ ఎగ్జాంపుల్ విమెన్ అనుకోండి, భర్తే సర్వస్వం, భర్త కొట్టినా తిట్టినా పడి ఉండాలి, అట్లా ఏం లేదు. వాళ్ళకి కోర్ట్స్ ఉన్నాయి, ఫ్యామిలీ కోర్ట్స్ ఉన్నాయి, న్యాయం చేయడానికి అలిమనీ ఉంది. వాళ్ళు ఈ లాస్ని నమ్ముకుంటున్నారు, డిపెండెన్సీ తగ్గిపోతుంది. సో దీనివల్ల ఒకప్పుడు బాగా స్ట్రాంగ్గా వంశమే ఎవ్రీథింగ్ అని ఉండే కిన్షిప్ ఇప్పుడు వీక్ అయిపోతుంది, డిస్టెంట్ అయి డిస్ఇంటిగ్రేట్ అవుతుంది. ఓకే.